అక్కడ ఆ ఇంద్రుడు, ఇక్కడ ఈ నరేంద్రుడు అన్నట్టుగా 2 దఫాలు అఖండ మెజారిటీ సాధించి సింహాసనాన్ని అధిష్ఠించారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ బీజేపీని ఎవరూ ఊహించని విజయ తీరాలకు చేర్చారు. సంచలన నిర్ణయాలతో తన 2వ టర్మ్ రూలింగ్ను కూడా రసవత్తరంగా సాగిస్తున్నారు. ఇటు కొన్ని విషయాల్లో విమర్శల్ని కూడా ఎదుర్కోక తప్పలేదు. ప్రధాని మోదీ 70వ జన్మదినం సందర్భంగా భారత్ టుడే ప్రత్యేక కథనం. చేసి చూపిస్తారు. తన 5 ఏళ్ల పాలన తర్వాత 2019లో 2వ దఫా ఎన్నికలకు వెళ్లిన ఆయన తానే విజయం సాధిస్తానని ఎక్కడా చెప్పలేదు. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. చివరకు బంపర్ మెజారిటీ సాధించి రెండోసారి సింహాసనం ఎక్కారు. దేశంలో 6 ఏళ్ల క్రితం మొదలైన నమో మానియా ఇంకా తగ్గలేదు. మోడీ క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. 2014లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ మరోసారి అంతే విశ్వాసంతో 2019 ఎలక్షన్లకు వెళ్లారు. తన 5 ఏళ్ల పాలనపై మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న విశ్వాసంతో ముందుకు నడిచారు. రెండోసారి ఎన్నికల్లో అంతకు మించి భారీ విజయం నమోదు చేశారు. కొందరు మోదీ గ్రాఫ్ తగ్గిపోయిందన్నారు. మళ్లీ 2004 పునరావృతమవుతుందన్నారు. కానీ 2019 ఎలక్షన్ల ఫలితాలు మాత్రం విమర్శకుల నోళ్లు సైతం మూయించాయి. 543 స్థానాలకు గాను ఏకంగా బీజేపీ 303 స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. గతం కంటే 21 సీట్లు అధికంగా గెలుచుకుని సత్తా చాటింది. మే 23న విడుదలైన భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మరోసారి ప్రపంచమంతా నరేంద్ర మోదీ పేరు మారుమోగిపోయింది. 303 స్థానాలతో బీజేపీకి రికార్డు స్థాయి విజయం లభించింది. భాగస్వామ్య పక్షాలతో కలిపి బీజేపీ కూటమి ఎన్డీఏకు 353 సీట్లు వచ్చాయి. తనకు మరోసారి అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మే 30న రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోదీ. సంచలనాత్మక నిర్ణయాలతో ముందుకు సాగుతూ 2వ దఫా పాలనలో పలు విజయాలను సాధిస్తున్నారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ అదే విశ్వాసంతో ముందుకు సాగారు. అదరకుండా బెదరకుండా నిర్ణయాలు తీసుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. మే 30, 2019న ప్రధాని పీఠాన్ని మరోసారి అధిష్ఠించింది మొదలు సంచలన నిర్ణయాలతో కొత్త అధ్యాయాన్ని రాసే ప్రయత్నం చేశారు. రెండోసారి అధికారంలోకి రాగానే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న కీలక నిర్ణయం తనకెంతో ప్రీతిపాత్రుడైన అమిత్ షాకు హోంశాఖను అప్పగించడం. ఇక అక్కడి నుంచి సంచలన నిర్ణయాలు మొదలయ్యాయి. పక్కా ప్రణాళికతో కృష్ణార్జునులను తలపించేలా లక్ష్యం వైపు ముందుకు సాగింది మోదీ షా ద్వయం. తొలి దఫా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రిపుల్ తలాక్ ను చట్టవిరుద్ధం చెయ్యాలని ప్రయత్నిస్తున్న మోదీ సర్కార్ 2వ దఫాలో మాత్రం ఎలాంటి ఆలస్యం చేయలేదు. తొలి సెషన్లోనే పని కానిచ్చేసింది. ఎంతో కాలంగా ముస్లిం మహిళలకు తీరని అన్యాయం చేస్తున్న ట్రిపుల్ తలాక్ విధానాన్ని రాజ్యాంగం విరుద్ధం చేస్తూ 2019 జులై 30న పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ఈ నిబంధనను మోడీ సర్కార్ పక్కాగా అమలు చేస్తుంది. మోదీ తన 2వ టర్మ్లో తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు. కొన్ని దశాబ్దాలుగా ఈ ఆర్టికల్ ద్వారా జమ్మూ కాశ్మీర్ అనుభవిస్తున్న ప్రత్యేక హోదాను, స్వయం ప్రతిపత్తిని, ఒకే దేశం ఒకే రాజ్యాంగం అనే నినాదంతో 2019 ఆగస్టు 5న రద్దు చేసింది భారత ప్రభుత్వం. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా వెనకడుగు వెయ్యని మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను రద్దు చేసింది. రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసి జమ్మూ కాశ్మీర్, లడఖ్ల పేరుతో 2 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామన్న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించడం ద్వారా ఆ దిశగా కీలక అడుగే వేశారు. అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో దాయాది పాకిస్తాన్ చేస్తున్న ఆగడాలకు చెక్ పడింది. ఉగ్రవాదుల కదలికలు తగ్గిపోయాయి. పరిస్థితి మొత్తం కేంద్రం చేతుల్లోకి వచ్చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా మోదీ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో దేశ యువత దృష్టిలో హీరోగా నిలిచిపోయారు మోదీ.
ఎన్నో ఏళ్లుగా నానుతూ వస్తున్న రామమందిరం, బాబ్రీ మసీదు వివాదం మోదీ రెండో టర్మ్ తొలి ఏడాదిలోనే ముగిసిపోవడం విశేషం. నవంబర్ 9న రామమందిరంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు అది హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది. ప్రస్తుత వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని 6 నెలల్లోనే అమలు చేసినట్టయింది. మోదీ మానియా మరింత పెరిగిపోయింది. తొలిసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ రెక్కలు కట్టుకున్న విహంగంలా దేశ విదేశాలు చుట్టొచ్చారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ పేరు దేశంలోనే కాదు ప్రపంచమంతా మారుమోగిపోయింది. అగ్రరాజ్యాధినేతలు సైతం మోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. మోదీ తమ స్నేహితుడని, గ్లోబల్ లీడర్ గా మారుతున్నారని కితాబిచ్చారు. భీకర ఫామ్ లో ఉన్న మోదీ ఇక తొలి దఫాను మించి విదేశీ పర్యటనలు చేస్తారని అంతా భావించారు. రెండో టర్మ్లో ప్రధాని మోదీ ఎవరి ఊహలకు అందడం లేదు. విదేశీ పర్యటనల విషయంలోనూ అందరికీ షాకిస్తూ విభిన్నంగా వ్యవహరిస్తున్నారు. 2019 సెప్టెంబర్ 23న అమెరికాలోని హ్యూస్టాన్లో ప్రవాస భారతీయుల నేతృత్వంలో ప్రధాని కోసం ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమం ఒక సెన్సేషన్ గా చెప్పవచ్చు. ఇంతవరకు అమెరికాలో ఏ విదేశీ నేతకు లభించని గ్రాండ్ వెల్కమ్ ఈ ప్రోగ్రాం ద్వారా ప్రధాని మోడీకి లభించింది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొని మోడీ తన ఆప్తమిత్రుడని ప్రకటించారు. దీంతో మోదీ పేరు నిజంగానే విశ్వవ్యాప్తమయ్యింది. हमारे देश में सैकड़ों भाषाएं, सैकड़ों बोलियां सह अस्तित्व की भावना के साथ आगे बढ़ रही है और आज भी करोड़ों लोगों की मातृभाषा बनी हुई है। और साथियों, सिर्फ भाषा ही नहीं, हमारे देश में अलग अलग पंथ, दर्जनों संप्रदाय, अलग अलग पूजा पद्धतियां, सैकड़ों तरह का अलग अलग क्षेत्रीय खान पान, अलग अलग वेशभूषा, अलग अलग मौसम ऋतु चक्र इस धरती को अद्भुत बनाते हैं। विविधता में एकता, यही हमारी धरोहर है, यही हमारी विशेषता है। भारत की यही डायवर्सिटी हमारी वाइब्रेंट डेमोक्रेसी का आधार है, यही हमारी शक्ति है, यही हमारी प्रेरणा है। हम जहां भी जाते हैं डायवर्सिटी, डेमोक्रेसी के संस्कार साथ साथ लेकर के साथ चले जाते हैं। ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేసేయడమే మోదీకి అలవాటు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనది అదే పందా. ప్రధానిగా కూడా ఇప్పుడు అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు మోదీ. దేశానికి ఏది మంచిదనిపిస్తే అది చేసేస్తున్నారు. అలా ఆయన తీసుకున్న నిర్ణయాలు కొన్ని వివాదాలకు దారితీశాయి. మోదీ 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 రోజులు గడుస్తున్నా ఈ పేరుకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే రెండో టర్మ్లో మరింత మెజారిటీతో అధికారం దక్కించుకున్నారు మోదీ. ఆ జోష్లోనే మోదీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ చైనా సరిహద్దులో పర్యటించి మనోస్థైర్యాన్ని ఇవ్వడంతో భారతదేశ కీర్తి పతాక రెపరెపలాడుతుంది. సరిహద్దులో వివాదం ఎప్పుడు వచ్చినా మోదీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. టక్కరి చైనాకు చుక్కలు చూపిస్తున్నారు. वीरता ही शांति की पूर्व शर्त होती है। भारत आज जल, थल, नभ और अंतरिक्ष तक अगर अपनी ताकत बढ़ा रहा है तो उसके पीछे का लक्ष्य मानव कल्याण ही है। भारत आज आधुनिक अस्त्र शस्त्र का निर्माण कर रहा है। दुनिया के आधुनिक से आधुनिक तकनीक भारत की सेना के लिए ला रहे हैं, तो उसके पीछे की भावना भी
यही है, भारत अगर आधुनिक इंफ्रास्ट्रक्चर का निर्माण तेजी से कर रहा है तो उसके पीछे का संदेश भी यही है। विश्व युद्ध को अगर हम याद करें, विश्व युद्ध हो या फिर शांति की बात, जब भी जरूरत पड़ी है विश्व ने हमारे वीरों का पराक्रम भी देखा है और विश्व शांति के उनके प्रयासों को महसूस भी किया है। हमने हमेशा मानवता की, इंसानियत की, ह्यूमैनिटी की रक्षा और सुरक्षा के लिए काम किया है, जीवन खपाया है। ఎటు చూసినా కరోనా కరోనా, ప్రపంచమంతా అల్లాడిపోతుంది. అగ్ర దేశాల్లో సైతం ఆహాకారాలు వినిపిస్తున్నాయి. గంట గంటకు వందలు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. అలాంటి భయానక వాతావరణం సృష్టించిన ప్రాణాంతక కరోనా వైరస్ మన దేశంలోనూ అడుగుపెట్టింది. విదేశాల నుంచి వస్తున్న వారితో మెల్లమెల్లగా దేశంలో వ్యాప్తి చెందడం మొదలెట్టింది. కేంద్రానికి పెద్ద సవాల్ విసిరింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ పిలుపుతో ప్రజలను కరోనాపై పోరుకు సన్నద్ధం చేసిన ప్రధాని ఆ తరువాత దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. ఆ తరువాత కొద్ది కొద్దిగా సడలింపులిస్తూ లాక్డౌన్ ను 3 దఫాలుగా పొడిగించి కరోనా కేసులు పెరగకుండా చూడగలిగారు. ఇన్ని రోజుల పాటు ప్రధాని మాటకు కట్టుబడి ప్రజలు సైతం లాక్డౌన్ లో ఉండడం మోదీ బలాన్ని, ఆయనపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి. జాతి సేవకే జీవితాన్ని అంకితం చేసిన నరేంద్ర మోదీ బాల్యం ఒడిదుడుకులమయం. నిరుపేద కుటుంబంలో జన్మించి బతుకు బాటలో తీవ్రమైన కష్ట నష్టాలు కాచుకుంటూ పెరిగారాయన. చిన్ననాటి నుంచి కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని పెరిగిన నరేంద్ర మోదీ తనను తాను పేదల పక్షపాతిగా మలుచుకున్నారు. బాల్యం నుంచి పేదరికం అనుభవించడంతో బడుగుల సమస్యల పట్ల ఆయనకు అద్భుత అవగాహన ఏర్పడింది. పేదజనం సమస్యల పట్ల సానుభూతి, సహానుభూతి ఆయనకు సొంతమయ్యాయి. అందుకే ఆయన బీదజనం బాగోగుల కోసం పరితపించారు. పేదరికం సంకిళ్లు తెగతించి అట్టడుగు వర్గాల ప్రజలకు సరికొత్త భవిష్యత్తును ప్రసాదించాలని పరితపించిన నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా భారత్ టుడే ప్రత్యేక కథనం. టీఎంఏ స్థాయి నుండి దేశ ప్రధానమంత్రిగా ఎదిగిన వ్యక్తి నరేంద్ర మోదీ. కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రత్యామ్నాయం లేదని భారత ప్రజలు దిగులు పడుతున్న తరుణంలో వారికి కనిపించిన ఆశా కిరణం నరేంద్ర మోదీ. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలోని వాద్నగర్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ పాఠశాల విద్య స్థానికంగానే పూర్తి చేశారు. గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేశారు. 1970లలో విశ్వ హిందూ పరిషత్తులో చేరారు. శాసన మండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవులు పొంది భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్ఠించారు. 1987లో నరేంద్ర మోదీ బీజేపీలో ప్రవేశించారు. కొద్ది కాలంలోనే రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. 1990లో లాల్ కృష్ణ అద్వానీ చేపట్టిన అయోధ్య రథయాత్రకు, 1992లో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కశ్మీర్ రథయాత్రకు ఇన్ఛార్జిగా పనిచేశారు. 1998లో భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఆ సమయంలో గుజరాత్లో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భారతీయ జనతా పార్టీ నాయకత్వం 2001 అక్టోబర్లో నరేంద్ర మోదీని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్ఠించింది.
అప్పటి నుంచి మే 21, 2014 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసే వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీనే కొనసాగారు. 14 ఏళ్ల పాటు గుజరాత్ రాష్ట్రానికి విశేషమైన పాలనను అందించి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. సంకీర్ణ ప్రభుత్వాల పాలనే దేశానికి సరంజమనుకుంటున్న వేళలో 2014 ఎన్నికల్లో బీజేపీకి తిరుగులేని మెజార్టీని సాధించడానికి మోదీయే ప్రధాన కారణం. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తి, నరేంద్ర మోదీ పైన ప్రజలకు గల ప్రత్యేక ఆకర్షణ ఎన్నికల్లో విజయానికి దోహదం చేశాయి. 2.5 ఏళ్ల పాలనలో మోదీ అత్యధికంగా విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకునే విధానంపైనే దృష్టి సారించారు. గతంతో పోలిస్తే మోదీ పాలనలో అవినీతి తగ్గుముఖం పట్టింది. స్వచ్ఛ భారత్ లాంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టి దేశ ప్రజలను చైతన్యపరచడంలో విజయం సాధించారు. మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. పేద ప్రజానీకం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఉన్నాయి. అలానే నల్లధనాన్ని వెలికి తీస్తామని ఎన్నికల్లో ప్రకటించిన మోదీ అటువంటి కార్యాచరణ ఒక్కటి కూడా చేపట్టలేకపోయారు. ధరల నియంత్రణలోనూ ఆయన విజయం సాధించలేకపోయారనే విమర్శలు వినబడుతున్నాయి. పార్టీలోని అన్ని వర్గాల వారిని కలుపుకుని పోవడంలో ఆయన వైఫల్యం చెందారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2002లో అమెరికా నరేంద్ర మోదీకి వీసా ఇవ్వడానికి నిరాకరించింది. అదే అమెరికా 2014 మోదీ విజయానంతరం ఆయనకు సాదర స్వాగతం పలికింది. నరేంద్ర మోదీకి 4 సోదరులు, 1 సోదరి ఉన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆయన వెంట ఎప్పుడూ ల్యాప్టాప్ను ఉంచుకుంటారు. ఖరీదైన దుస్తులు ధరిస్తారు. అనేక వ్యాసాలతో పాటు 3 పుస్తకాలను కూడా రచించారు. సొంత ఆస్తి కూడబెట్టుకోలేదు. మంచి వక్త, వ్యూహకర్త అయిన మోదీ జీవితంలో చాలా భాగం ఇప్పటికీ రహస్యమే. సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల వంటి పదవులను అధిష్ఠించిన వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక విధంగా లబ్ధి పొందుతూ ఉంటారు, రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు. కానీ మోదీ కుటుంబం ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయన సోదరులు, సోదరీమణులు ఎవరి జీవితం వారిదే. తండ్రి దామోదర్ దాస్ మరణించగా తల్లి హీరాబెన్ మోదీ వద్దే ఉంటారు. మోదీ శాఖాహారి. సమకాలీన రాజకీయ నాయకులలో మోదీది భిన్నమైన శైలి. భారతదేశాన్ని పరిపాలించిన భారత ప్రధానులలో మోదీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనకు ప్రత్యామ్నాయం లేదని భారత ప్రజలు దిగులు పడుతున్న తరుణంలో వారికి కనిపించిన ఆశా కిరణం నరేంద్ర మోదీ. అప్పటి వరకు బీజేపీకి దూరంగా ఉన్న ముస్లిం మైనార్టీలు, దళిత సామాజిక వర్గాలు సైతం ఆయనను నమ్మి బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టారు. దురదృష్టవశాత్తు క్రమంగా ఈ వర్గాల ప్రజల అభిమానాన్ని మోదీ కోల్పోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఆ వర్గాల అభిమానాన్ని కోల్పోకుండా పేద, మధ్యతరగతి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చగలిగితే ఇంకొంతకాలం ఆయన భారత ప్రధానిగా కొనసాగుతారనటంలో సందేహం లేదు. లక్ష్య సాధనలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో, అవేద్యమైన సహనంతో ముందడుగు వేయడం మోదీ విలక్షణత. విభిన్న ఆలోచనల కలబోతగా ఏకాభిప్రాయ సాధన ద్వారా పనులు చక్కబెట్టుకోవడం ఆయన విశిష్టత. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని పునఃప్రతిష్ఠించి సమ్మిళిత సమాజాన్ని ఆవిష్కరించి దేశాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దేందుకు అనవరతం కృషి చేస్తున్న గొప్ప నాయకుడితో కలిసి పనిచేయడం మాలాంటి వారికి గర్వకారణం. దేశ పునర్నిర్మాణం కోసం, మానవాళి సంక్షేమం కోసం నిర్నిరోధంగా కృషి చేస్తున్నారు. నిర్దేశిత లక్ష్య సాధనలో ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.